హనుమంతునిపేట సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన ఎమ్మెల్యే విజయ రమణారావు. సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఘన స్వాగతం పలికిన జాతర చైర్మన్ పోలసాని సుధాకర్ రావు, సర్పంచ్ మేడగోన శ్రీనివాస్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కన్నపర్తి సంపత్రావు మరియు ఇతర గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంగా గద్దలపై కొలువుదీరిన వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులను చెల్లించుకొని అనంతరం స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజు పగిడిద్దరాజును దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థంగా నూతనంగా దాదాపు 8 కోట్ల పైచిలుకు నిధులతో తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇచ్చిన మాట నెరవేర్చుతామే తప్ప మాట తప్పేది లేదని స్పష్టం చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయా గ్రామాలలో అధికారులు మరియు జాతర కమిటీ సభ్యులు మెరుగైన సౌకర్యాలు కల్పించారని అభినందించారు. ఆ అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతులందరూ ఆనందంగా ఉండాలని అమ్మవార్లను వేడుకోవడం జరిగిందని అన్నారు. చైర్మన్ సుధాకర్ రావు గారికి, సుభద్రరావు గారికి, కుమార్ గారికి, అదేవిధంగా ప్రభాకర్ రావు గారికి, మాజీ సర్పంచ్, మిగతా నాయకులకు దాదాపు ఈసారి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. మన అమ్మవార్లను దర్శించుకోవడం, అదేవిధంగా ఈసారి ₹1 పెట్టి బీటీ రోడ్ నిర్మాణాన్ని కూడా మరి టెంపుల్ వరకు వేసుకోవడం జరిగింది. మన వచ్చినటువంటి భక్తులతో పాటు ప్రజలకు, రైతులకు అందరికీ కూడా ఆ సమ్మక్క సారక్క అమ్మవార్ల దయా దాక్షిణ్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ